అపాచే హెలికాప్టర్స్ వార్తల్లో ఉన్నాయి. ఈరోజు ఇండియన్ ఆర్మీ 3 అపాచే హెలికాప్టర్స్ను అమెరికా నుంచి రిసీవ్ చేసుకుంది. AH-64E అపాచే ఇవి మోస్ట్ అడ్వాన్స్డ్ మల్టీరోల్ అటాక్ హెలికాప్టర్స్. ప్రపంచంలోనే మల్టీరోల్ అటాక్ హెలికాప్టర్స్లో అపాచే ఆల్మోస్ట్ టాప్ అని చెప్పుకోవచ్చు అనమాట. ముఖ్యంగా హై ఇంపాక్ట్ స్ట్రైక్స్, చాలా ఇంపాక్ట్ గల స్ట్రైక్స్ చేయగలవు అండ్ శత్రు దేశాల దగ్గరికి వెళ్ళి కూడా స్ట్రైక్స్ చేసి రాగలం అనమాట. జనరల్గా అపాచే హెలికాప్టర్స్ చాలా హెవీగా ఉంటాయి కాబట్టి అవి చాలా లో, అంటే చాలా కింద ఆల్టిట్యూడ్స్లో ఫ్లై చేస్తూ ఉంటాయి అనమాట. ముఖ్యంగా మొన్న ఆపరేషన్ సింధూర్ చేశాం కదా, అలా ఇంటెన్స్ బ్యాటిల్ ఫీల్డ్ ఆపరేషన్స్, చాలా ఇంటెన్స్గా చేసే ఈ ఆపరేషన్స్లో అపాచీ వాడుకోవచ్చు అనమాట. ఇవి అమెరికన్ డిఫెన్స్ ఫర్మ్ బోయింగ్ వాళ్ళు తయారు చేశారు. యాక్చువల్లీ అపాచే హెలికాప్టర్ సంబంధించి 2015లోనే ఇండియా, అమెరికా మరియు అమెరికన్ డిఫెన్స్ కంపెనీ బోయింగ్ మధ్య అగ్రిమెంట్ కుదిరింది. ఆల్రెడీ ఎయిర్ ఫోర్స్కి సంబంధించి 22 అపాచే హెలికాప్టర్స్ బోయింగ్ కంపెనీ వాళ్ళు డెలివరీ చేశారు. ఇప్పుడు ఆర్మీకి సంబంధించి 6 డెలివరీ చేయాల్సి ఉంది. ఈరోజు 3 చేశారనమాట. అపాచే హెలికాప్టర్స్ అనేవి కేవలం భారతదేశంలోనే కాదు, అమెరికా దగ్గర, యూకే దగ్గర, ఇజ్రాయెల్ దగ్గర, ఈజిప్ట్, ఈ దేశాల దగ్గర కూడా ఉన్నాయి. ఇవన్నీ ఆల్రెడీ యూజ్ చేసి చూశారు కాబట్టి ప్రస్తుతం ఇండియా కూడా దీనిపైన రిలై అవ్వచ్చు అనమాట. సో AH-64E అపాచే అనేది ఇప్పుడు మనం ఇండియన్ ఆర్మీలో ఇండక్ట్ చేసుకుంటున్నాం. ఆల్రెడీ 22 అపాచే హెలికాప్టర్స్ మన ఎయిర్ ఫోర్స్ దగ్గర ఉన్నాయన్నమాట. యాక్చువల్లీ 2015లో ఫస్ట్ డీల్లో ముందు ఎయిర్ ఫోర్స్ కొనుక్కున్నాం. తర్వాత 2020లో మన డిఫెన్స్ మినిస్ట్రీ వాళ్ళు ఆర్మీకి కూడా ఈ హెలికాప్టర్స్ కావాలని చెప్పి ఇంకొక డీల్ చేసుకున్నారనమాట. ముఖ్యంగా ఈ హెలికాప్టర్స్ అనేవి గ్రౌండ్లో ఉన్న ట్రూప్స్ కూడా సపోర్ట్ చేస్తాయన్నమాట. దీనిలో చాలా అడ్వాన్స్ రాడార్ సిస్టమ్ కూడా ఉంది. లాంగ్ బో రాడార్స్ అంటాం. ఈ హెలికాప్టర్స్లో చాలా అద్భుతమైన రాడార్ సిస్టమ్ అనమాట. దీని పేరు లాంగ్ బో రాడార్ సిస్టమ్ అంటాం అనమాట. అండ్ హెలికాప్టర్స్లో హెవీ లోడ్ కెపాసిటీ కూడా ఉంది. అండ్ ఈ హెలికాప్టర్స్ 16 హెల్ ఫైర్ మిసైల్స్ కూడా క్యారీ చేయగలవు అనమాట. అండ్ ఎక్స్టర్నల్ పవర్ లోడ్ కెపాసిటీ, ఈ అపాచే హెలికాప్టర్స్ లోడ్ కెపాసిటీ దాదాపు 2500 నుంచి 3000 కేజెస్ వరకు ఉంటుంది అనమాట. అండ్ ఈ హెలికాప్టర్స్, అపాచే హెలికాప్టర్స్ అమెరికా యొక్క స్టింగర్ మిసైల్స్ కూడా క్యారీ చేయగలవు. ఈ హెలికాప్టర్స్ లో ఇంకొక విశేషం ఏంటంటే ఇవి ఆల్ వెదర్, డే టైంలో, నైట్ టైంలో ఎలా అయినా సరే వీటిని వాడచ్చు అనమాట. జనరల్ గా చాలా హెలికాప్టర్స్ నైట్ టైం వాడలేం, కానీ అపాచే హెలికాప్టర్స్ నైట్ టైం కూడా వాడచ్చు. మనకు తెలుసు భారతదేశంలో మన హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వాళ్ళు ప్రచండ్ అని చెప్పి లైట్ కంబాట్ హెలికాప్టర్ ఒకటి తయారు చేశారు. అయితే ఇది హై ఆల్టిట్యూడ్స్ లో ఎగురుతూ ఉంటుంది అనమాట. అయితే ఇది అపాచే మాత్రం లో ఆల్టిట్యూడ్, చాలా లో ఆల్టిట్యూడ్ లో కూడా ఫ్లై అవుతూ ఉంటుంది అనమాట. ఈ అపాచే హెలికాప్టర్స్ కి నిక్ నేమ్ ఏంటంటే ఫ్లయింగ్ ట్యాంక్స్ అని చెప్పి. అంటే భూమి మీద ట్యాంక్ ఎంత పవర్ఫుల్ గా పనిచేస్తో ఆకాశంలో అపాచే హెలికాప్టర్స్ అంత పవర్ఫుల్ గా పనిచేస్తాయి. ఇప్పుడు మనం అమెరికన్ కంపెనీ బోయింగ్ నుంచి డెలివరీ అయిన అపాచే హెలికాప్టర్స్ ఇండియా పాక్ బార్డర్ ఏరియాలో దగ్గరలో ఉన్న మన స్టేషన్ ఏదైతే ఉందో జోధ్పూర్ లో అక్కడ పెడుతున్నాం అనమాట. జోధ్పూర్ లో ఈ 3 అపాచే హెలికాప్టర్స్ అక్కడ స్టేషన్ చేస్తున్నాం. ముఖ్యంగా ఈ అపాచే హెలికాప్టర్స్ వల్ల ఇండియన్ ఆర్మీ యొక్క డిఫెన్స్ కేపబిలిటీ అనేది అద్భుతంగా పెరగబోతుంది. ఫోర్స్ మల్టిప్లేయర్ గా ఇది యాక్ట్ చేయబోతుంది అనమాట. అండ్ ఇండియన్ ఆర్మీకి ఇలాంటి అడ్వాన్స్డ్ హెలికాప్టర్స్ అనేవి దొరకడం ఇదే ఫస్ట్ టైం. ఇండియన్ ఆర్మీ అపాచే హెలికాప్టర్స్ తెచ్చుకోవడం ఇదే ఫస్ట్ టైం అనమాట. అండ్ మౌంటైన్ టెరైన్స్, పర్వతాల్లో కూడా ఇది వర్క్ చేయగలదు. అపాచే హెలికాప్టర్స్ మౌంటైన్ టెరైన్స్ లో కూడా, పర్వత శ్రేణుల్లో కూడా యాక్టివ్ గా పనిచేస్తాయి. ముఖ్యంగా ప్రిసైజ్ అటాక్స్, ఇచ్చిన టార్గెట్ ని ఎగ్జాక్ట్ గా అటాక్ చేయగలం అనమాట. ఆల్రెడీ ఈ అపాచే హెలికాప్టర్స్ అనేవి కాంబాట్ టెస్టెడ్. అమెరికా ఆల్రెడీ కాన్ఫ్లిక్ట్ జోన్స్ లో, ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు, ఇరాక్ కావచ్చు, ఇలాంటి ప్లేస్ లో అపాచే ఆల్రెడీ వాడేసింది అనమాట. అంటే ఇట్ ఈస్ బ్యాటిల్ ప్రూవెన్, కాంబాట్ ప్రూవెన్ అని చెప్పుకోవచ్చు. అపాచీని స్ట్రాంగ్ ఐస్ ఇన్ ద స్కై అని కూడా పిలుస్తారు. అండ్ ఇండియన్ ఆర్మీ మనం చూస్తే కనుక మన పెహల్గాం టెర్రర్ అటాక్ అయింది, లేదా మన పైన ఏమైనా అటాక్ అయినప్పుడు ఫాస్ట్ గా రెస్పాండ్ అయ్యే అవకాశం ఈ అపాచే హెలికాప్టర్స్ వల్ల మనకు వస్తుంది అనమాట. ముఖ్యంగా భారతదేశం సరిహద్దు భద్రత రెడీనెస్ కూడా ఈ అపాచే హెలికాప్టర్స్ ఉపయోగపడతాయి అనమాట. మొత్తానికి ఈరోజు 3 అపాచే హెలికాప్టర్స్ ఇండియన్ ఆర్మీకి ఫస్ట్ టైం వచ్చాయి. ఆల్రెడీ ఇంతకుముందు మనం ఎయిర్ ఫోర్స్ లో అపాచే వాడుతున్నాం. అపాచే అనే పేరు నార్త్ అమెరికాలో ఒక నేటివ్ అమెరికన్ ట్రైబ్ పేరు అనమాట. ఆ ట్రైబ్ పేరు ఈ హెలికాప్టర్స్ కి పెట్టారు. ఈ అపాచే హెలికాప్టర్స్ యొక్క కాంబాట్ రేంజ్ 480 కిలోమీటర్స్ మరియు ఈ అపాచే హెలికాప్టర్స్ 128 టార్గెట్స్ ను ఒకటేసారి ట్రాక్ చేయగలవు.